నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి రేవంత్ రెడ్డి పలు కీలకమైన నిర్ణయాలు అయితే తీసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా వచ్చేటప్పటికి 6 గ్యారెంటీలపైన ఆయన ఫోకస్ చేయడం కూడా జరిగింది. దానికి సంబంధించి 2 విషయాల గురించి ఆల్రెడీ సైన్ చేయడం జరిగింది. వాటిని ఇంప్లిమెంట్ కూడా చేస్తూ ఉన్నారు. అలాగే కొన్ని ముఖ్యమైన విషయాల్లోకి వచ్చేటప్పటికి అతి ముఖ్యమైనది మెట్రో గురించి. హైదరాబాద్లో మెట్రో అనేది దాదాపుగా ప్రతిరోజు 5 లక్షల మందికి పైగా దీని నుండే ట్రావెల్ చేస్తూ ఉన్నారు. హైదరాబాద్ ట్రాఫిక్ గురించి ఇక మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎంత బిజీగా ఉంటుందనేది మనకి తెలిసిన విషయమే. అలాగే చాలా మంది ఎంప్లాయీస్, సాఫ్ట్వేర్ కావచ్చు, అదర్ ఎంప్లాయీస్ చాలా మంది ఉన్నారు. అందరూ కూడా మెట్రోనే ఈజీ వే కాబట్టి దాన్నే ఉపయోగించుకోవడం కూడా జరుగుతుంది. అయితే ఇప్పుడు మెట్రో రాయదుర్గ్ నుండి విమానాశ్రయం వరకు కూడా ఓఆర్ఆర్ మీదుగా వేయాలి అని చెప్పి గత ప్రభుత్వం ప్రతిపాదించడం జరిగింది. దీనికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా దాదాపు 31 కిలోమీటర్ల వరకు ఉంది. అయితే ప్రస్తుతం ఆ ఓఆర్ఆర్ మీదుగా మెట్రో కనుక వేస్తే అక్కడ ఆల్రెడీ ఓఆర్ఆర్ ఉంది కాబట్టి ఈజీ ట్రావెలింగ్గా కూడా ఓఆర్ఆర్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే ఎక్కువ జనాలు ట్రావెల్ చేసే అవకాశం కూడా లేదు కాబట్టి ఆ వే అనేది అంత యూస్ఫుల్గా ఉండదు అనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గురువారం రోజు జరిగిన సమీక్ష సమావేశంలో దీన్ని ఇక్కడితో నిలిపివేయాలి అని చెప్పి దాన్ని ఆపేయడం జరిగింది. అలాగే రాయదుర్గ్ నుండి ఉన్న మెట్రోని ఆపివేసి చంద్రాయనగుట్ట నుండి ఎయిర్పోర్ట్కి వచ్చే విధంగా 2 వేస్ అనేవి పరిశీలించాలి అని చెప్పి చెప్పడం జరిగింది. అందులో వచ్చేటప్పటికి ఒకటి చంద్రాయనగుట్ట టు ఎయిర్పోర్ట్ P7 వరకు ఒక లైన్ ఉంటే, అలాగే చంద్రాయనగుట్ట నుండి శ్రీశైలం హైవే వరకు ఒకటి అని చెప్పి ప్రతిపాదించడం జరిగింది. ఈ 2 వేస్లో ఏదైతే తక్కువ బడ్జెట్లో ఉంటుందో అందులో మెట్రో అనేది పెడితే బాగుంటుంది అని చెప్పి కూడా డిస్కస్ చేయడం జరిగింది. అలాగే ఇంకొక పాయింట్ వచ్చేటప్పటికి MGBS టు ఫలక్నుమాకు ఆల్రెడీ 5.5 కిలోమీటర్స్ వరకు ఎల్ఎన్టీకి ఇచ్చిన ప్రాజెక్ట్ ప్రకారం వాళ్ళు ఆ లైన్ అనేది ఏర్పాటు చేయాలి. కానీ ఇంతవరకు ఆ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అవ్వలేదు. ఈ 5.5 కిలోమీటర్స్ కంప్లీట్ అవ్వకపోయినా సరే ఎల్ఎన్టీకి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ అన్ని కూడా గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. ఇది ఎందుకు ఇచ్చారు అని చెప్పి రేవంత్ రెడ్డి ఆఫీసర్స్ని క్వశ్చన్ చేయడం కూడా జరిగింది. అలాగే నాగోల్ నుండి గండిపేటకి మెట్రో ఏర్పాటు చేసి MGBS ద్వారా ఈ లైన్ అనేది వెళ్ళాలి. అలాగే రోడ్ కమ్ మెట్రో అనేది వచ్చే విధంగా ఏర్పాటు చేయాలి. దీని గురించి మాస్టర్ ప్లాన్ అనేది రెడీ చేయండి అని చెప్పి ఆఫీసర్స్కి రేవంత్ రెడ్డి ఆదేశించడం కూడా జరిగింది. మొత్తానికైతే రేవంత్ రెడ్డి మెట్రో రైల్ పైన పూర్తిగా అయితే ఫోకస్ చేశారు. సో ఇది చూడాలి ఏ విధంగా వెళ్తుంది, ఎంతవరకు ప్రజలకు యూజ్ అవుతుంది అనేది. తప్పకుండా ఇప్పుడు చెప్పిన దారులన్నీ కూడా యూజ్ఫుల్గా ఉండే విధంగానే ఉన్నాయి. సో చూద్దాం ఏం జరుగుతుంది అనేది.